మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి ఈ దినము ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయగలుగుతాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం చూడగలిగితే, నీవేళ మమ్మను బాధపరిచితివి అనే వాక్యం మనకు కనబడతా ఉంది. ఇది యెహోషువ ఆకాను ప్రశ్నిస్తున్న మాట. ఏం జరిగింది, ఎందుకు ఈ విషయాన్ని యెహోషువ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గమనించగలిగితే, ఇక్కడ యెరికో అనేది ఒక శపితమైన పట్టణం. అందులో ఉన్నది ఏది ముట్టొద్దు, దానికి సంబంధించింది ఏది కూడా మీ దగ్గర దాచిపెట్టుకోవద్దు, జాగ్రత్త అని దేవుడు హెచ్చరించాడు. కానీ ఆకాను దొంగతనం చేసి దేవుడు వద్దంటున్న దానిని దాచిపెట్టేశాడు. అప్పుడు ఇశ్రాయేల్ ఒక చిన్న పట్టణం పైన యుద్ధానికి వెళ్ళి విజయం సాధించలేక ఓడిపోవటమే కాకుండా 36 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీరు పాపము చేశారు కాబట్టి ఓడిపోయారు అని దేవుడు సెలవివ్వగా, ఎవరు పాపం చేశారని చూస్తే అందులో ఆకాను పట్టబడ్డారు. అప్పుడు యెహోషువ ఆకాను ప్రశ్నిస్తున్నాడు, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి. చూడండి, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వారు తమ చుట్టూ ఉన్న వారిని బాధించేవారిగా ఉన్నారు. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి, నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ నీ తండ్రిని, నీ తల్లిని, లేదా నీ భర్తను, లేదా నీ భార్యను బాధ పెట్టేవారిగా ఉన్నావేమో. బహుశా దేవుడు ఈరోజు నీకు అదే ప్రశ్న వేస్తున్నాడేమో, ఎందుకు ఇంతగా వారిని బాధ పెట్టావు? మన ఆత్మీయ జీవితంలో చాలామంది దేవుని వాక్యానుసారముగా జీవించలేకపోవటం వల్ల వారి కుటుంబాలని బాధ పెట్టేవారిగా ఉంటారు. చాలామంది యవ్వన బిడ్డలు దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకుండా అటు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులు బాధిస్తూ ఉన్నారు. మనం ఒకవేళ మనకిష్టానుసారంగా జీవించినట్లయితే మన చుట్టూ కూడా పాపిష్టమైన కార్యాలు మరింత నష్టాన్ని, శాపాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా మరింత కష్టాన్ని, మరింత శ్రమని, మరింత బాధని మనము దాన్ని పొందుకుంటాం. అంటే ఆ కష్టాన్ని, శాపాన్ని మనము కలిగించుకుంటాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ జీవితాన్ని చక్కదిద్దుకో. ఎందుకు దాచేచో? ఇప్పుడు ఆమె ఏం చేశారు వారి కుటుంబం అంటే దాచేశారు. ఆకాను దాచేశాడు. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు దాచేస్తున్నారు. చాలామంది కుటుంబ సభ్యులు ప్రభువుకి వ్యతిరేకంగా జీవిస్తూ ప్రభువుకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ వారి లోపాలను దాచేసుకుంటున్నారు. అక్కడ ఆకాను దాచింది ఏంటి? బంగారము. అది దేవునికి సన్నిధికి తీసుకుని రావాల్సిందే, కానీ దేవునికి చెందినదే. కానీ దాని గుడారంలో దాచి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవునికి ఇవ్వాల్సింది దాయటం శాపము, పాపం. అంటే ప్రభు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాల్సిన నీవు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించకుండా లోకమునకు ఇష్టముగా నువ్వు జీవిస్తూ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ, నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ అలా జీవించగలిగితే, అది నువ్వు దాచేస్తే ఖచ్చితంగా దాని ద్వారా నువ్వు శాపాన్ని, పాపాన్ని నువ్వు అనుభవిస్తావు. బైబిల్లో మనకి ఒక జంట కనబడుతుంది, అననీయ సపీరా. వీరు వారికి ఉన్న పొలములు అమ్మేసి అలా వచ్చిన డబ్బంతా తీసుకుని వచ్చి దేవునికి ఇవ్వాలని అపోస్తుల పాదము దగ్గర పెట్టాలని తీర్మానం తీసుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ పొలం అమ్మగా వచ్చిన డబ్బులు కొంత దాచిపెట్టేశారు. అననీయ, మీరు పొలాన్ని ఇంతకే అమ్మారా అని పేతురు అడిగితే అననీయ ఏమాత్రం ఆలోచించకుండా అవును, ఇంతకే అమ్మితే అబద్ధం చెప్పాడు. అప్పుడు పేతురు, నువ్వు కొంత డబ్బు దాచిపెట్టి ఎందుకని పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తావు అని పలుకుతుండగానే అననీయ ప్రాణం విడిచి చనిపోయాడు. సపీరా కూడా అదే విధముగా అబద్ధం చెప్పి ప్రాణం విడిచి చనిపోయింది. చూడండి, మన జీవితాల్లో మనం దాచిపెడుతున్న ఇది అబద్ధం. ప్రభువుకి చెందాల్సిన దాన్ని, ప్రభువుకి ఇవ్వాల్సిన దాన్ని, ప్రభువుతో గడపవలసిన దాన్ని ఒకవేళ దాచిపెట్టి
నువ్వు దానికి వ్యతిరేకంగా జీవించగలిగితే ఖచ్చితంగా అది మన జీవితంలో అంత యోగ్యతమైనది కాదు. ఈరోజు నేను మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించేస్తానని చెప్పి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తానని చెప్పి మనం ప్రభువుకు బదులుగా తీర్మానం తీసుకుని ఆ తీర్మానాన్ని దాచిపెట్టేసి మనము యథావిధిగా లోక సంబంధంగా నడవటం ప్రారంభిస్తే అది ఖచ్చితంగా అది మనకు మంచిది కాదు. దీని ద్వారా నువ్వు ఎలా నన్ను బాధపడుతున్నావు, ఈరోజు మన ద్వారా మన కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా మారిపోతున్నాయంటే కారణం మనమే. మీకు బాగా గుర్తొచ్చి ఒక మాట చెప్పన, యోనా తన జీవితంలో ప్రభు మాటకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు తన ద్వారా తన ఓడలో ఉన్న వారందరూ కూడా సమస్యలు తలెత్తాయి. ఈరోజు మన జీవితంలో కుటుంబ యజమానిగా ఉన్న నీవు కానీ, కుటుంబ యజమానురాలు కానీ, మీరు తీసుకునే నిర్ణయం సరిగా లేకపోతే ఖచ్చితంగా మీ ద్వారా మీ కుటుంబాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నమాట. ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాం. ఎందుకు బాధ పెట్టావు, ఎందుకు దాచేసావు? ఈరోజు చాలామంది ఆ విషయాల్లో ఉండగలిగితే ప్రభు చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు దాచిపెట్టద్దు, దేవునికి అనుకూలంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి, దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు మీరు మాట్లాడారు, మేము నమ్ముతున్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి, బిడ్డలైన వారందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. నాయన ఈ వాక్యం ఎవరికైతే అవసరం ఉందో వారితో మీరు మాట్లాడమని నమ్ముతున్నాం. వారి గ్రహించి తండ్రి ఇకనైనా తండ్రి వారు దాచిపెట్టకుండా ప్రభునైనా సయ్యా నిన్ను బాధ పెట్టకుండా తండ్రి వారి జీవితాల్లో ప్రభునైనా నీకు ఇష్టంగా బ్రతకగలిగి కొమ్మి దయచేయండి. బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి మీ కృప చూపండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించి ఆస్వాదించి ప్రభునైనా గల్ఫ్ దేశంలో ఉన్న బిడ్డలు దీవించండి. ఈ ప్రాంతంలో బిడ్డలు దీవించి ఆస్వాదించి ప్రతి ఒక్కరి కుటుంబాల ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉంచుతారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.